వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. సద్గురు సుబ్రహ్మణ్యం గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే, ఆయన వీరబ్రహ్మేంద్ర స్వామి, యోగి వేమన, దిగండమూడి అమ్మవారు, ఆ యొక్క వాళ్ళ శక్తి మొత్తం ఈయనలో ఉంది. సాక్షా ఆధునిక రమణ మహర్షి ఆయన. అంటే ఒకసారి అందరూ వెళ్ళి ఆయన దర్శించరండి. దేశ విదేశాల నుండి కూడా వచ్చి ఆయన నమస్కారం చూడండి. ఒక 95 ఏళ్ల ముసలాయన దండం పెట్టడానికి అమెరికా నుంచి రావాలి, అన్ని లక్షలు ఖర్చు పెట్టుకుంది. మరి ఎందుకు వస్తున్నారు? ఆయనలో ఏదో పవర్, శక్తి అనేటువంటిది ఉంది. అంటే ఒకసారి శ్రీకాళహస్తి దగ్గర ఉన్నటువంటి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి నమస్కారం చేసి రండి చాలు. ఎందుకంటే అవధూతలు వాళ్ళ అంత్యదశను ముందే నిర్ణయించుకుంటారు. ఫలాని ఎందుకంటే 5 నిమిషాలు నేను అవసాన దశ బ్రహ్మైక్యం చెప్తామని చెప్తారనమాట. ఆ సమయం రాకముందే ఒకసారి ఆయన దర్శించండి. ఆయన అసలు మాటలే చాలా విచిత్రంగా ఉంటాయి అన్నమాట. అవే జ్ఞాన ప్రసూనాలు అనేటువంటివి ఆయన చెప్తున్నారు. చూడండి, ఉన్నది పోదు, లేనిది అనే రాదు. నువ్వు వేసేటువంటి ప్రతి అడుగు కూడా ప్రింట్ అనేటువంటిది ఎప్పుడో ఆయన తయారు చేశాడు. ఆయన చూస్తున్నారుగా, ఆయన ఎప్పుడో తయారు చేశాడు. ఎంత చదివినా చదువు రావట్లేదు అనుకో, అది నీ తప్పు కాదు, అది ఆయన తయారు చేశాడు. ఏమీ ప్రయత్నం చేయకుండానే వస్తున్నది అంటే అది కూడా ఆయన. కాబట్టి జరిగేటువంటిది ప్రతిదీ కూడా ప్రింట్ అనేటువంటిది ఎప్పుడో తయారు చేశాడు, దాని ప్రకారమే జరుగుతూ ఉంటుంది అన్నాడు గురువు గారు. ఉండే దాని గురించి సిద్ధాంతం దేనికి, లేని దాని గురించి రాద్ధాంతం అనేటువంటి దేనికి? అర్థం కాక చూడండి ఏం చెప్తున్నారు. అర్థం కాక అనుభవంలోనికి రానిటువంటి సమాధానమే ప్రశ్న. అర్థమయ్యి అనుభవంలోకి వచ్చినటువంటి ప్రశ్నే సమాధానం అనేటువంటిది అవుతుంది. కన్ను పెట్టి చూడాలి కానీ చూడండి, మహిమ అనేది కానిదంటూ ఏది లేదు. అసలు మహిమలోనే మనం ఉన్నాం. చూడండి, ఆకాశం శూన్యం, శూన్యాకాశంలో భూమి ఉండడం అనేటువంటిది మహిమ కాదా అంటున్నాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. భూమికి గుండ్రముగా ఉండును అని చెప్పారు కదా చిన్నప్పుడు సోషల్ సార్. అది గరగర తిరుగుతుంది గ్లోబులాగా అని. మరి తిరిగేటువంటి దాని మీద నువ్వు నిలబడటం అది మహిమేగా. నువ్వు కూడా తిరగాలిగా గరగర. అసలు భూమి గుండ్రంగా గరగర తిరుగుతూ ఉండి బిల్డింగ్లు ఏమి ఇట్లుంటాయా? ఉండనే ఉండవు అన్నమాట. అది కూడా ఒక మహిమే. అటు మహిమలోనే నీవు ఉన్నావు అని చెప్తున్నాడు ఆయన. అద్భుతం అంటూ ఏదీ లేదు, అసలు అద్భుతంలోనే నీవు ఉన్నావు. అద్భుతంలోనే నీ ఉంటూ అద్భుతాలు జరగాలని కోరడం దేనికి అని అన్నాడు ఆయన. నీ వేసేటువంటి ప్రతి అడుగు కూడా ప్రింట్ అనేటువంటి దాన్ని ఎప్పుడో తయారైంది. మానవమానాలు, హత్యలు అన్నీ కూడా పోలీస్ స్టేషన్లో పట్టం, తన్నులు తినటం, కామెంట్లు చేయటం, ప్రతిదీ కూడా నీ తప్పు కాదంటున్నాడు ఆయన గురువుగారు. అది ఎప్పుడో ప్రింట్ ఆయన తయారు చేశాడు, దాని ప్రకారం నీ జరుగుతూ ఉంది అని చెప్తున్నాడు అనమాట. లలాట లిఖితాన్ రేఖాన్ పరిమాష్టున శక్యతే. ఒక్కసారి తల్లి కడుపులో ఉన్నటువంటి పిండానికి రాసిన తర్వాత దాన్ని మళ్ళీ చెరిపేయడానికి ఆయనకు కూడా సాధ్యం కాదు. ఆయన రైటింగ్ ఆయనకు కూడా అర్థం కాదనమాట. ఇంకా మనకు అర్థం అవుతుందా? కాబట్టి నువ్వు మెదలకుండా ఉంటే చాలు అంటున్నాడు అనమాట. నీ వల్ల ఎదుటి వాడికి ఇబ్బంది కలగకూడదు, చేస్తే సహాయం చేయి, నాలుగు మంచి మాటలు చెప్పి, లేకపోతే పుస్తకం కూర్చో అంటున్నాడు అనమాట గురువు గారు. ఇప్పటి వరకు ప్రపంచం దైవాన్ని కానీ దైవం ప్రపంచాన్ని కానీ చూసిన దాఖలాలు లేనే లేవు. చూడండి, ప్రపంచం దైవాన్ని కానీ దైవం ప్రపంచాన్ని కానీ చూసిన దాఖలాలు లేనే లేవు. అలా చూసినట్లు చరిత్ర ఉన్నదని, చూసింది ఉంది అని తెలిస్తే చూసింది తననే. ఇది నీవు బయలుదేరినటువంటి చోట తెలియకుండా విశ్వేశ్వరుని నువ్వు చూసావు. అది నీకు తెలియకుండానే నీవు శివుణ్ణి చూసావు, అయ్యప్పని చూసావు, అమ్మవారిని చూసావు. ఎక్కడ? నీ ఇంట్లోనే నీకు తెలియకుండా చూసావు. కాబట్టి దీక్ష తీసుకొని పోయి అక్కడ చూడగలిగావు అని చెప్తున్నాడు. నీకు తెలియకుండా ఇక్కడ చూసావు, తెలిసి అక్కడికి పోయి చూసావు. అందుకే నువ్వు కాశీ, రామేశ్వరం, శ్రీశైలం వెళ్ళగలిగావు, రాగలిగావు. తిరిగి వచ్చేది ఎవరు? ఆ విశ్వేశ్వరుడే. నరుడిగా వెళ్ళావు, ఈశ్వరుడిగా వచ్చావు. ఎవ్రీథింగ్ ఈజీ ప్రీ ప్లాన్డ్. చూడండి నేను చెప్తున్నాడు,
ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ ప్లాన్డ్ అండ్ ప్రీ డిటర్మైన్డ్. అంటే మౌనమే శరణ్యం, అంతే, అంతకంటే మార్గమే లేదు. మౌనేన కలహో నాస్తి నాస్తి జాగ్రత్త భయం. మౌనంగా ఉన్నట్లు నిజోళ్ళు ఎవడరా, వాడితో ఎందుకు ఎప్పుడు మెల్లగా ఉంటాడు అనమాట. కాబట్టి మౌనంతో ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి వాడు ఎవరంటే ఒకే ఒక్కడు, మౌన గురు దక్షిణామూర్తి. ఆయన శరణు వేడితే చాలు. రమణ మహర్షి పరమేశ్వరుని అరుణాచలేశ్వరుని శరణు వేడాడు, ఇంకంతే. అరుణాచల మహాశివుడు అయిపోయాడు, మహాశివుడిలో లీనమైపోయాడు. భక్తగన్నప్ప శ్రీకాళహస్తీశ్వరుని శరణు వేడాడు, ఆయనలో లీనమైపోయాడు. అది కాబట్టి భక్తుడికి భగవంతుడు అయ్యేటువంటి శక్తి ఉంది, భగవంతుడికి భక్తుడు అయ్యేటువంటి శక్తి లేదు. శిష్యుడికి గురువు అయ్యేటువంటి శక్తి ఉంది, గురువుకి శిష్యుడు అయ్యేటువంటి శక్తి లేదు. నేను చెప్తున్నాను అంటాడు గురువు, నేను వింటున్నాను అంటాడు వాడు స్టూడెంట్. అంటే చెప్పేది వినేది నేను అనే కదా అని అంటాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. అటు అందరూ ఒకసారి ఆయన దర్శించి తరించండి. మన వీడియోలో ఉన్నటువంటి వీడియోలన్నీ కూడా మానసిక ప్రశాంతతకు సంబంధించినటువంటివి అన్నమాట. ఎవరికి మనశ్శాంతి లేదు, ఇప్పుడు పైగా నటిస్తున్నాడు అన్నమాట ఊరకు, అంతే. కానీ మానసిక ప్రశాంతతకు సంబంధించినటువంటివి కాబట్టి వీటన్నిటిని కూడా మీరు ఉదయాన్న ఆరింటప్పుడు కానీ, రాత్రి కూడా అన్నం తిన్న తర్వాత నిద్రించేటప్పుడు కానీ చూడండి. లేకపోతే వరల్డ్ టీచర్ న్యూస్ అని మీ టీవీకి యాడ్ చేసుకున్నట్లయితే మొత్తం 870 వీడియోలు వస్తాయి. మొత్తం మానసిక ప్రశాంతతకు సంబంధించినవే. అసలు నిన్ను ఎవడు ఏమన్నా కానీ ఇది ఒక కళ అనుకోమన్నాడు గురువుగారు, అంతే. ఒక కళ, అంతే అంటుంటాడు కదా ఏదో ఒకటి. నిన్ను ఎవరెవరు నువ్వు మంచిగా ఉన్నా కానీ వాడికి చురుగా కనిపిస్తుంది, వాడి కర్మ అది. కాబట్టి ఎవడు ఏమన్నా కానీ ఒక కళ అనుకోమన్నాడు. ఒక కళగా ఊహించుకున్నట్లయితే ఏమీ ఉండదు. కళకు అనేటువంటి వాడు శాశ్వతం, కళ అనేటువంటి శాశ్వతం కాదు అని చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి తత్వానికి సంబంధించిన విషయాన్ని చెప్పడం చాలా కష్టం. అటువంటిది ఆయన చేస్తున్నాడు. ఒకసారి దర్శించి ధరించండి. ఆయన అడ్రస్ని చాలామంది అడిగారనమాట. ఇది సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క అడ్రస్. ఫార్మర్స్ ఆయనకి 20 కోట్లతో ఆశ్రమం కడుతున్నారు శ్రీకాళహస్తిలో. ఆశ్రమం పూర్తి అయితే మనం ఆయన అక్కడ చూడొచ్చు అనమాట. ప్రస్తుతం మాత్రం ఆయన కొడుకు దగ్గర ఆయన ఉంటున్నాడు. చూశారు కదా, ఇంటి నెంబర్ 6/23, చెన్నై రోడ్, LIC కాలనీ, భారత్ గ్యాస్ గోడౌన్ లైన్, సెల్ నెంబర్ 8106530630. ఈయన చూడటానికి జనాలు ఎక్కువ అయ్యారనమాట. అందుకని ఆయన టైమింగ్స్ పెట్టారు 9 నుండి 11 వరకు. ఇది చూస్తున్నారు కదా, 11 దాటితే ఇంకా ఆయనతో మాట్లాడటానికి ఉండదు మీకు. తర్వాత సాయంత్రం పూట 5 నుండి 7:30 వరకు మాత్రమే అనమాట. ఆయన 95 ఏళ్ళు పాపం వృద్ధుడు ఆయన. యోగి వేమనేమో గోజీ కూడా పెట్టుకున్నాడు, ఈయనేమో డ్రాయర్ వేసుకొని కూర్చున్నాడు, అంతే. బనేమో డ్రాయర్ వేసుకొని కూర్చుంటాడు. ఏమైనా అడిగితే చెప్తాడు, లేకపోతే మెల్లకుండా కూర్చుంటాడు. అందరూ ఒకసారి వెళ్ళి ఆయన అవధూత వీరబ్రహ్మేంద్ర స్వామి ఒకసారి దర్శించి తరించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. నమస్తే.